అదే నమస్కారం. తుని పాప జాహ్నవి కేసులో నిజంగా ఇది ఊహించిన భారీ ట్విస్ట్ అండి. నాకు మొన్నోరు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెడితే చూసి ఛాన్సే లేదని చెప్పేసి నేను వీడియో కూడా ఇచ్చున్నాను. వీడియో మధ్యలో యాడ్ చేశాను. ఈరోజు చెక్ చేస్తుంటే ఆల్మోస్ట్ వాళ్ళు గెస్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ అటు ఇటు తిరిగి ఇప్పుడు పోలీసులు ఒకళ్ళు కదలే, ఆ పోలీసులో కొంతమందికి లేనిపోయిన తలనొప్పి రాబోతుంది. మొన్న విజయవాడకి సంబంధించి సాయికృష్ణ అనబడే వ్యక్తి, అది ఆ సిఐ నాగరాజు అండ్ మరోరి తన మీద సాయికృష్ణ కేసులు ఇవన్నీ కలగలిపి జనాలు అంతగా పట్టించుకోలేదు. అది బట్ ఇక్కడ పాప కేసు వచ్చేసరికి ఏంటంటే, ఆ చుట్టుపక్కల కొండ మీద నుంచి కొంతమంది వచ్చి అక్కడ ట్రాప్ లాగా అంటే దాన్ని ఏమంటారు, అడవి జంతువులు అన్నప్పుడు నెమళ్ళు, జింకలు, పందులు, ఇలా అడవి జంతువులు ఏవైతే మాంసాహారం ఉంటుందో వాటి కోసం బోన్లు లాంటివి పెడతాం కావచ్చు, ఇనప వైర్లు, కరెంటు వైర్లు పెడతాం, ఇటువంటివి చేస్తారట. ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి. ఒకటి, పాపని ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి ఉండాలి. అలా కాదు, పోలీసులు ఇన్ని రోజులు అక్కడక్కడ ఎందుకు వెతికారంటే, ఆ పాప అడవి దాటి వెళ్ళలేదు, ఆ పాప ఊరు దాటి వెళ్ళలేదు అన్న ఫుల్ క్లారిటీ వాళ్ళకి ఉండబట్టి ఇదంతా చేశారు. ఎవరు లోకల్ ఉన్న పోలీసు వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. సార్ ఇది కొంతమంది ఇక్కడ ఇనప తీగల కరెంటు తీగల పెడుతుంటారు, పాపలు ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఇక్కడ పాతి పెట్టి ఉంటారు, అందుకని మొత్తం ఎతికిలాడొచ్చని అంటున్నారు. అయితే డే 1 సీసీటీవీలో రైకి ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు పాపకు సంబంధించి, కుక్కకు సంబంధించి విజువల్స్ కుక్కకు సంబంధించి కనపడి, పాపకు సంబంధించి కనపడలా. పాపకు సంబంధించి వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పింది ఏంటిది, పాప వచ్చేసి ఎవరో కిడ్నాప్ చేశారు తప్ప పాప అడవిలోకి వెళ్ళలేదు. అక్కడెక్కడో చూసిన ఒక అతను అన్నాడు, వెళ్ళేలోపు అక్కడ లేదు అంటే ఎవరో తీసుకెళ్ళిపోయారు, కుక్కను కొట్టి పాపను తీసుకెళ్ళిపోయారు అని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నది ఏంటంటే, మనకు అందుతున్న సమాచారం, పోలీసు కూడా ఆవిల విచారణ చేస్తున్నారట. ఇప్పుడు సిహెచ్ అగ్రహారం దొండవాక పంచాయతీ లిమిట్స్ ఏదైతే ఉందో ఆ పోలీసు తునినా మరి ఏ పోలీసులు మనకు ఐడియా లేదు, అక్కడ ఉన్న పోలీసులు అడుగుతున్నారట, ఇక్కడ లోకల్గా అడవి జంతువుల మాంసమే గ్యాంగ్ ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎటు నుంచి ఎటు వెళ్తారు, వాళ్ళు రోడ్డు మీద రారంట, అడవుల్లో నుంచి కొండలు అటు నుంచి వెళ్ళిపోతుంటారు. సో అలా పాప గనక ఈ కరెంటు వైర్లకు తగిలి గనక చనిపోయినట్టయితే అది ఊర్లో తెలిస్తే మొత్తం కంపు అయింది. కాబట్టి వాళ్ళ అమ్మా నాన్నకి తర్వాత చెప్పొచ్చు అని చెప్పేసి ఆ పాపను తీసుకెళ్లి ఖననం చేశారని, ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న చెప్తే వాళ్ళకి సైలెంట్గా ఉన్నారని, చెప్తే రెండో పాపను కూడా చంపేస్తాను బెదిరించారని, అమ్మ నాన్న కూడా చంపుతాను బెదిరించారని, ఆ వెనకాల పెద్ద పుష్ప నెట్వర్క్ లాంటిదే ఉందని, పెద్ద అడవి స్మగ్లర్ లాంటి గ్యాంగ్ ఉందని, ఇలా స్టోరీలు చెప్తున్నారు. బట్ అంతిమే ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, నిన్న మనం కూడా ఇదే అన్నాం, ఇన్ఫార్మర్లు ఉంటారు పోలీసులకి అని. ఆ ఇన్ఫార్మర్లైనా మీడియాకి చెప్పలా. పోనీ పోలీసుల్లో అవతల ఇటువంటి గ్యాంగ్లు ఉంటాయి, వాళ్ళతో బాగా క్లోజ్గా ఉండే వాళ్ళు ఉంటారు, వీళ్ళు చెప్పలా. ఒకవేళ చెప్పితేనే ఈ రకంగా అడివంతా జల్లెడబెడుతున్నారంటే అది ఇప్పుడు సింక్ అవుతుంది. చూడండి, క్లారిటీగా ఉన్నా. పాప కిడ్నాప్ అయింది అని మనం అందరం అనుకుంటున్నాం, ఎక్కడో క్షేమంగా అనుకుంటున్నాం. బట్ పోలీసులు ఏం చేశారు, అటవీ శాఖ వాళ్ళు ఏం చేశారు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డ్రోన్ కెమెరాలు ఇవన్నీ చేంజ్ చేశారు. అక్కడెక్కడ వెతుకుతూ ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు సింక్ అవుతుంది. పాపని ఈ కరెంటు తీగలు ఏవైతే ఉన్నాయో అడవి జంతువుల కోసం పెట్టినవి అది చంపేసింది. దాంతో పాపను అక్కడే పూడ్చిపెట్టారు. ఈ విషయం అమ్మా నాన్నకి తెలుసా తెలియదు అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. బట్ పాప అయితే ఊరు దాటలేదు అన్నిదికి వచ్చేస్తున్నారు ఇప్పుడు మరలా. సో రెండు విషయాలండి క్లారిటీ. అయితే పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన వాళ్ళు రోడ్డు మీద కాకుండా అడవుల నుంచి పట్టుకెళ్ళిపోయి ఉండాలి. 2, ఆ కరెంటు తీగలు తగిలి అడవి మృగాల కోసం పెట్టినవి ఏవైతున్నాయో, లేదన్నా అడవి జంతువుల కోసం పెట్టినటువంటి కరెంటు తీగలు ఏవైతున్నాయో అది తగిలి పాప చనిపోయి ఉండాలి. ఇక ఇది తెలిస్తే ఎక్కడ ఏమైందని చెప్పేసి మొత్తం ఇక చుట్టుపక్కల మొత్తం కూడా పోలీసులు అన్ని ఎక్కడెక్కడ క్లోజ్ చేసి పెట్టేస్తారు కదా, వాళ్ళ దందా ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి అని చెప్పేసి గుట్టు చప్పుడు కాకుండా పాపను ఎక్కడో పాతిపెట్టి ఉండాలి. అక్కడ పాతిపెట్టని ఇప్పుడు జల్లెడబడుతున్నారు మరలా. సో ఇప్పుడు కిడ్నాప్, పాపను పాతిపెడతారు, 2 కోణాలు వెరిఫై చేస్తున్నారు. ఈ బ్యాచ్ చూసారా, అడవి జంతువులు నమ్ముకునే బ్యాచ్, వాళ్ళ క్లోజ్గా ఉన్నటువంటి పోలీసులు కానీ, వాళ్ళు మామూలు ఇస్తే తీసుకుంటుండే పోలీసులు కానీ, వాళ్ళకి ఇప్పుడు లేనిపోని సమస్యలు మొదలవుతాయి అన్నమాట. ఇప్పటికైనా సరే వాళ్ళు ఓపెన్ అయ్యి ఏమైందండి చెప్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. బట్ ఇందాక వరకు పాప కిడ్నాప్ అయింది అనిపించింది సేఫ్ అని, ఇప్పుడేమనిపిస్తుంది, డౌట్ కొడుతుంది. ఎందుకు, పోలీసులు కూడా గత 12 రోజులు అక్కడక్కడ వెతుకుతున్నారు కదా, చుట్టుపక్కల వెతుకుతున్నారు కదా, అంటే చనిపోయి ఉండిద్ది, అక్కడే ఉండిద్ది అని. అడవి జంతువులో వర్షం వచ్చో కొంట్లో పడో చెరువులో పడి కాదు, పాపకి కరెంటు తీగలు తగిలి చనిపోతే అక్కడే పూడ్చిపెట్టారని చెప్పేసి
కిడ్నాప్ అన్నవేలంటే మళ్ళీ ఛాన్సెస్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది మరలా ఇప్పుడు. బట్ పాప అయితే క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ ఉన్నా.